మరి ఇక సంఘంలో చేస్తాం. విజ్ఞాపన ప్రార్థన అంటే అంశ ప్రార్థన లేదా గొలుసు ప్రార్థన అని అంటాం. అంశ ప్రార్థన అంటే ఏదైనా మనము ఒక అంశం గురించి, ఒక గర్భఫలం గురించి కానివ్వండి, ఒక ఆర్థిక ఇబ్బందుల గురించి కానివ్వండి, కుటుంబ పరిస్థితులు మెరుగుపడడం గురించి కానివ్వండి, సంఘ అభివృద్ధి గురించి కానివ్వండి, విజ్ఞాపన ప్రార్థన మనము చేసే వారముగా ఉండాలి. అదేవిధంగా ఎబ్బేజు ప్రార్థన. ఎబ్బేజు ప్రార్థన ఏ విధంగా ఉంటుందండి? నీవు నన్ను ఆశీర్వదించిన నా చుట్టూ నా యొక్క కట్టడలన్నింటినీ, నా సరిహద్దులన్నింటినీ విశాలపరచుమని ఎబ్బేజు గారు ప్రార్థన చేస్తారు. ఏలియా ఏ విధంగా ప్రార్థన చేస్తాడండి? ఏలియా ఏ విధంగా ప్రార్థన చేస్తాడు? ఆకాశ పక్షులను చూసి ప్రార్థిస్తాడు. ఒకవేళ కనుక మనం ఏమీ లేని స్థితిలో కనుక దుఃఖ దశలో మనం ఉన్నట్లయితే, తినడానికి తిండి లేకపోయినా కానీ ఏలియా కాకుల ద్వారా మనకు ఆహారాన్ని పంపించినాడు. ఏలియా ప్రార్థన వంటి ప్రార్థన మీకుందా? లేదంటే ఎబ్బేజు ప్రార్థన లాంటి మీకు ప్రార్థన ఉందా? లేదంటే హన్నా లాంటి ప్రార్థన మీకుందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. హన్నాకి పిల్లలు ఉన్నారండి? పిల్లలు లేరు కదా. ఆవిడ ఏమనేవారు? గొడ్రాలు అనే